పిట్యూటరీ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్? పిట్యూటరీ ప్రాబ్లమ్స్, పిట్యూటరీ ఎప్పుడు ఇట్ ఇస్ డిపెండ్. పిట్యూటరీ ఈజ్ సింప్లీ స్లేవ్, ఇట్ ఈస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇట్స్ ఓనర్. పిట్యూటరీ ఓనర్ కాదు, పిట్యూటరీ ఓన్లీ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓనర్ ఎవరయ్యా అంటే థాలమస్, హైపోథాలమస్. హైపోథాలమస్ ఈజ్ ఓనర్. అక్కడ నుంచి ఏం కమాండ్ వస్తే అది దాని జాబ్ పిట్యూటరీ పనిచేయడం. పిట్యూటరీ ఆ ఓనర్ గ్రీడ్ ఎక్కువైపోయింది. సో ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్ని బాతున్నాడు, లోభం ఎక్కువైంది, కోపం ఎక్కువైంది. అవునా, ఓనర్ బాగాలేడు, రాక్షసుడిగా మారిపోయాడు. అవునా, ఆ హైపోథాలమస్ అనేది ఎప్పుడు ఒకప్పుడు 3000 ఓన్లీ 3000 ఇన్పుట్స్ ఇట్ యూస్ టు హ్యాండిల్. 3000 ఆలోచనలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు రియాక్ట్ అయ్యేవాళ్ళం అంటే 5 సార్లు 10 సార్లు రియాక్ట్ అయ్యేవాళ్ళం మహా అయితే. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు రియాక్ట్ అవుతున్నాం అంటే 100 సార్లు. అసలు అనుక్షణం రియాక్షనేనే. అసలు రియాక్షన్ లేని మూమెంట్ ఎక్కడ? ఈజ్ దేర్ ఎనీ మూమెంట్ వేర్ వీ డోంట్ రియాక్ట్? దాన్ని చూడగానే ఎక్సైట్ అవుతుంది, దాన్ని చూడగానే డిప్రెస్ అవుతుంది. ఓన్లీ 2 things హ్యాపెనింగ్, ఈదర్ యూ గెట్ ఎక్సైటెడ్ ఆర్ యూ గెట్ డిప్రెస్డ్. అండ్ యూ కాంట్ ఈవెన్ స్టే దేర్ ఫర్ ఎ వైల్. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎక్సైటెడ్ మీన్ యూ రన్ అవే ఫ్రమ్ దేర్. ఫ్లైట్ మెకానిజం, యూ రన్ అవే ఫ్రమ్ దేర్. వాడికి నచ్చలేదు, ఆ అమ్మాయికి నచ్చలేదు, ఏది మా అరుష్కి నచ్చలేదు, నీలాగా ఏదో చిన్నగా ఉన్నప్పుడు భయంతో అది నిల్చొని క్వశ్చనే లేదు, వాడు పరిగెట్టిపోతాడు, అక్కడ నుంచి ఉండడు. ఈ డజంట్ కేర్ వాట్ యూ థింక్. ఫ్లైట్ మెకానిజం. సో మన అందరం అంతే. ఇప్పుడు డే బై డే ఏమవుతుంది, మన ఓపికలు సహనా లేదు. నచ్చలేదు వదిలేయి, పారిపోవడమే. భార్య నచ్చలేదు వదిలేయి, భర్త నచ్చలేదు వదిలేయి, వాడు నచ్చలేదు వదిలేయి, గురువు నచ్చలేదు వదిలేయి. ఫ్లైట్ మా అబ్బో అక్కడికి పోతే అన్నీ తిట్లేనండి. అరే అది పెయిన్ గ్రోత్ మెకానిజం, అక్కడే అది పెయిన్ గ్రోత్ మెకానిజం, అక్కడే మన ఎదుగుదల ఉంటుందని. పెయిన్ ఈజ్ ఓన్లీ ద వే టు గ్రో. ఎవరైతే పెయిన్ కలిగేస్తారో సో వాళ్ళని అవాయిడ్ చేయాలని చూస్తాం. వి ట్రై టు అవాయిడ్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ అడాప్టింగ్ టు దెమ్. Then what happens? We become weak. So run away. సహనం ఎక్కడుంది? ఎక్సైట్మెంట్, డిప్రెషన్. వై యూ రన్ అవే? ఇట్స్ వెరీ బోరింగ్ సార్. వాట్ సార్? పీస్ ఆఫ్ మైండ్, కామ్నెస్, క్వైట్నెస్, ఫోకస్, టాలరెన్స్, ఎబిలిటీ టు అబ్జర్వ్ ఆబ్జెక్టివ్లీ, అవన్నీ కూడా ఎగిరిపోయాయి, ఇంకిపోయాయి. ఆల్ దోస్ క్వాలిటీస్ వ్యానిష్డ్. సో మన ఇంటలెక్ట్, మన ఇంటెలిజెన్స్, మన యొక్క మైండ్, మన ఇవన్నీ దీనికే పనిచేస్తుంది. దేనికయ్యా అంటే నీ యొక్క రియాక్షన్ మెకానిజమ్స్, రెస్పాన్స్ మెకానిజమ్స్ని కాదు, రియాక్షన్ మెకానిజమ్స్కి ఇవన్నీ కూడా టూల్స్గా ఉపయోగపడుతున్నాయి. అదే చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. అయ్యా అది నీ మనసు, నీ ఇంద్రియాలు, నీ మనసు, నీ బుద్ధి మాత్రమే నీ శత్రువులు. ఇంకెవరు శత్రువులు బయట లేరు నాయన. వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటావు. అది నీకు మిత్రులా సహకరిస్తుంది. ఇట్ ఈస్ లైక్ యువర్ ఫ్రెండ్, ఇట్ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ కంట్రోల్. అదర్వైజ్ ఇఫ్ దే ఆర్ యువర్ ఎనిమీస్ బై డిఫాల్ట్. అవి నీ ఎనిమీసే. అవి నీ మైండ్, నీ సెన్స్ డోర్స్, నీ బుద్ధి అనేది బై డిఫాల్ట్ ఎనిమీ. ఎందుకని? నేను సుఖం వైపుకి తీసుకెళ్ళేవి, అవి నీకు నష్టపరిచేవే. ఎప్పుడు నేను జడగొట్టడానికే అవి పనిచేస్తాయి. ఇంద్రియాలు కానీ ఇవి నేను బాగుపరచడానికి పనిచేయవు. నువ్వు ఇంద్రియాలను నిరోధిస్తే కానీ గురువు దగ్గరికి వెళ్ళావు. ఒక పెయిన్ మెకానిజంని ఫేస్ కావాలంటే ఇంద్రియాలకు నచ్చదు ఏ పెయిన్ కదా. అందమైన వస్తువునే చూడాలని కళ్ళు అనుకుంటాయి, మంచి సౌండ్ వినాలనే చెవులు అనుకుంటాయి, మంచి వాసన వినాలనే ఏది రావాలనే ముక్కు అనుకుంటుంది. టంగ్ ఏమనుకుంటుంది? అబ్బో మంచి రుచి రావాలనే టంగ్ అనుకుంటుంది. అది దానికి భిన్నంగా ఏది జరిగినా దట్స్ ఆల్ ఫ్లైట్ మెకానిజం. లేవుంటే
ఓన్లీ 2 థింగ్స్ హ్యాపెన్స్. టంగ్ అండి, టంగ్. సో ఇయర్ కూడా అంతే. మెకానిజమ్స్ ఆఫ్ సెన్స్ డోర్స్, హౌ ద సెన్స్ డోర్స్, ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి, మనసు ఎలా పనిచేస్తుంది, బుద్ధి ఎలా, అవే మన శత్రువులు అవుతాయి. సో మన హైపోథాలమస్ ఈజ్ ఆల్ ద టైమ్ and bombarded with these things. Thalamus, the processing center, the right brain, left brain, grey cell areas, white cell areas, information processing pathways, ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసి డాటాని దేనికి ఇస్తాయి అంటే థాలమస్కి ఇస్తుంది. థాలమస్ ఏం చేస్తుందంటే హైపోథాలమస్కి ఇస్తుంది. ఆ హైపోథాలమస్ ఏం చేస్తుందంటే పిట్యూటరీకి పాస్ అని చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఇది బాగా నచ్చింది. సో పిట్యూటరీకి ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది, బాగా సీక్రెట్ చేయి అడ్రినలిన్, వీడు నచ్చలేదు కార్టిజోల్ యాక్టివేట్ చేయమని అంటుంది. అగో అది అమ్మాయి, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, అప్పుడు హైపోథాలమస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, బాగా గొనాడ్స్ ఈస్ట్రోజన్ సీక్రెట్ చేయి, బాగా టెస్టోస్టెరాన్ సీక్రెట్ చేయి, ఏది సెక్షువల్ స్టిమ్యులస్ వచ్చేస్తుంది. Simply your pituitary gland executes what hypothalamus has entrusted its job. హైపోథాలమస్ ఏ జాబ్ చెప్తే అది చేస్తుంది. హైపోథాలమస్ దేని ఉంటుంది అంటే థాలమస్ ఉంటుంది. థాలమస్ ఎక్కడి నుంచి వచ్చిందా అంటే థాలమస్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చి ఎట్లా ప్రాసెస్ చేసింది. థాలమస్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ సెంటర్, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్. సో మన యొక్క వృత్తుల్ని అన్నీ కలిపి మన యొక్క బుద్ధిని బట్టి, మన యొక్క చిత్తాల్ని బట్టి అది ప్రాసెస్ చేసింది డాటా. ఇది మంచి, ఆ బ్లూ కలర్ నాకు మంచి, నాకు నచ్చదు, నాకు వైట్ కలర్ నచ్చుతుంది, నాకు రెడ్ కలర్ నచ్చదు, ఇవన్నీ కూడా డాటాలో, నీ డేటాబేస్లో ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ ద ప్రాసెసింగ్ ఈజ్ బీయింగ్ డన్. దాన్ని బట్టి ప్రాసెసింగ్ నడుస్తుంది, దాన్నే పర్సెప్షన్ అంటాం. సో దట్స్ కాల్డ్ పర్సెప్షన్, దట్స్ కాల్డ్ బుద్ధి అంటాం, స్వభావం అంటాం. సేమ్ ఇన్పుట్ వీ ప్రాసెస్ డిఫరెంట్లీ. నేను చెప్పే విషయాలు మీలో ఎంతోమందికి బాగా నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి న్యూట్రల్గా ఉండొచ్చు, కొంతమంది పారిపోవచ్చు. సో సేమ్, బట్ whom you blame? అరే బికాజ్ ఆఫ్ కుమార్ ఐఎమ్ హ్యాపీ అంటావు, బికాజ్ ఆఫ్ కుమార్ ఐఎమ్ అన్హ్యాపీ అంటావు, బికాజ్ ఆఫ్ కుమార్ మేడ్ మీ అన్హ్యాపీ అంటావు, కుమార్ మేడ్ మీ హ్యాపీ అంటావు, కుమార్ ఈజ్ ఐఎమ్ వెరీ న్యూట్రల్ టు కుమార్ అంటావు. వాట్ ఈస్ దేర్ విత్ కుమార్? ఇట్ ఈజ్ యువర్ పర్సెప్షన్. So if it's really Kumar is, everyone perceives Kumar as maybe it is a truth. This is a white color, everyone sees it is a white color, there is no reaction. That is the truth. But perception is not the truth. It blinds the truth. There is no truth. For you to like black color, there is no truth. Why you should like only black color? Why you should not like white color? Why you should not like blue color? Why you should not like any color? First of all, అసలు ప్రపంచంలో ఉన్న అన్ని రంగులు ఎందుకు నచ్చవు నీకు? అది ఎగ్జామిన్ చేసుకో. దట్ వీ డోంట్ ఎగ్జామిన్. ఆన్ ద కాంట్రరీ, ఇంకా మన కలర్ గురించి ఇంకా మళ్ళీ మాట్లాడతాం, మన ప్రచారకర్తలం అవుతాం. అండ్ వీ బికమ్ అడ్వర్టైజర్స్ ఫర్ అవర్ కలర్, అవర్ టేస్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ అన్హ్యాపీనెస్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ ద రియాక్షన్స్. సో అందుకే సో పర్సెప్షన్, స్వభావం, గుణం ఎక్కడ ప్రాసెస్ చేస్తుంది? ఆ ప్రాసెసింగ్ సెంటర్లోనే. ప్రాసెసింగ్ ఎక్కడ నుంచి చేస్తుంది? ఫ్రమ్ ఎవ్రీ సెల్ ఇట్ టేక్స్ బ్రెయిన్, వైట్ సెల్ ఏరియాస్, గ్రీన్ సెల్ ఏరియాస్, న్యూరాన్స్ ఇన్ ద బ్రెయిన్ కనెక్టెడ్ టు ఎవ్రీ సెల్. ఫ్రమ్ ఎవ్రీ సెల్ DNA takes the information. Before you judge anyone, your DNA is processing the data, frankly speaking. Your DNA gives the information to the brain, and brain processes the data, and brain processing the data, and then brain is simply a processing center. And based on the input from the cells, brain processes the data, and it passes on the information to the thalamus, thalamus in turn to the hypothalamus, hypothalamus in turn to, they have distinct functions also, అది వేరే విషయం. పిట్యూటరీ 70 ఆల్మోస్ట్. సో థాలమస్ ఈజ్ ఎగ్జాస్టెడ్, హైపోథాలమస్ ఈజ్ ఎగ్జాస్టెడ్. ఎంతసేపు పిట్యూటరీ టెస్ట్లు చేస్తున్నాం కానీ థాలమస్ టెస్ట్లు చేయట్లేదేంటి?
పిచ్యూటరీలో ఏముందండి? పిచ్యూటరీ టెస్ట్ చేస్తే ఏం తెలుస్తుంది? పిచ్యూటరీ ఎంతసేపు పిచ్యూటరీ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ చేస్తే, థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ టెస్ట్ చేస్తేవి, లేకుంటే అవునా ఇన్సులిన్ రిలీజింగ్ హార్మోన్ యొక్క ప్యాంక్రియాస్ని నువ్వు ఏది వాటిని చెక్ చేస్తుంటివి, అడ్రినల్ రిలీజింగ్ హార్మోన్ వస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాం. కానీ బట్ యాక్చువల్గా పిచ్యూటరీని కంట్రోల్ చేసేటువంటి హైపోథాలమస్ హెల్దీగా ఉందా అనేది చూసాము. హైపోథాలమస్ ఇది హెల్దీ, అది హెల్దీగా లేకపోవడం వల్ల రియాక్ట్ అవుతున్నావు, నాట్ బికాస్ ఆఫ్ ద పిచ్యూటరీ. పిచ్యూటరీ గెటింగ్ డ్యామేజ్ బికాస్ హైపోథాలమస్ ఇస్ నాట్ హెల్దీ. థాలమస్ ఈజ్ బంబార్డెడ్, హైపోథాలమస్ ఈజ్ బంబార్డెడ్. సో వాడు ఓనర్ ఏమంటాడు, నాకు స్ట్రెస్ గ్రీడ్ ఎక్కువైపోయింది, మరి చెప్పాను కదా, కోపం ఎక్కువైపోయింది, ఎమోషన్స్ ఎక్కువైపోయినాయి. సో థాలమస్ ఈజ్ సపోజ్ టు బి లైక్ ఎ కింగ్, ఒక ఎమోషన్ ఫ్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎమోషన్ ఫ్రీ, ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏమి ఉండకూడదు థాలమస్కి. కానీ ఇప్పుడు థాలమస్కి ఆ జంతువుల నుంచి వచ్చినటువంటి ఆ గుణాలే ఇంకా థాలమస్ ఫంక్షన్ చేస్తాయి. అందుకే అది ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక జంతువుకి లిమిటెడ్ ఎమోషన్స్, ఇది ప్రోగ్రామ్ టు డూ ఓన్లీ హ్యాండిల్ లిమిటెడ్ ఎమోషన్స్. ఇప్పుడు సడన్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమోషన్స్ అయిపోయేసరికి ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. యువర్ థాలమస్ ఈజ్ ఇంపాసిబుల్ టు హ్యాండిల్ ఇట్. ఇంకా మళ్ళీ దానికి న్యూట్రిషన్ అంటావా? దాని న్యూట్రిషన్ ఎక్కడుందండి? దాని న్యూట్రిషన్ ఏం వేస్తాం? అది అలసిపోయి అది ఏడుస్తూ ఉంటే దాని మందు ఆల్కహాల్ తీసుకొచ్చి పోస్తుంటుంది దానికి. నేను సంతోషంగా లేను అంటే అరే మందు తాగమంటున్నాను దాన్ని, హైపోథాలమస్. ఈవినింగ్ పోదామని చెప్తున్నా, అరే నేను సంతోషంగా లేను, థాలమస్ నన్ను లోడ్ చేస్తున్నావా అంటే అరే నువ్వు కోపంతో నన్ను చంపేస్తున్నావు, థాలమస్ మొత్తుకుంటా ఉంటే నువ్వు బయటికి వెళ్ళి సిగరెట్ స్మోకింగ్ చేస్తే, ఒకటి సినిమా చూస్తే, ఒకటి ఇది చేస్తే, ఒకటి అది చేస్తే, ఇది థాలమస్ దేని గురించి వెతుక్కుంటుంది? మనం ఏం బై మీన్స్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్స్ డిజైర్ ఇది. అది ఇంకేం చేస్తుంది? మొదలే మంట మీద పెట్రోల్, నీళ్ళు చల్లాలి కానీ పెట్రోల్ చల్లుతామండి. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ? వీఆర్ ట్రయింగ్ టు పుట్ ఆఫ్ ద ఫైర్ బై యాడింగ్ ద ఫ్యూయల్. ఆల్ దిస్ హ్యాబిట్, సెన్సువల్ ఎంటర్టైన్మెంట్. ఈ ఇంద్రియాల లోలత్వం అంతా ఏంటయ్యా అంటే ఈ చంపేయడం, థాలమస్ చంపేయటం. డే బై డే పెరుగుతూనే ఉంటుంది అది, ఇట్ వోంట్ కమ్ డౌన్. అందుకే ఇంద్రియాల్ని, మనసుని, బుద్ధిని, చిత్తాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే అన్నీ కంట్రోల్లో ఉంటాయి. అంతేగాని నా ఆలోచన మారదు, నా ధోరణి మారదు, నా అలవాట్లు మారవు, నా డయాబెటీస్ క్యూర్ కావాలా, నా హైపర్ టెన్షన్ క్యూర్ కావాలా. నీ హైపర్ టెన్షన్ ఎందుకు వచ్చింది? నువ్వు అదే ఆహారం తిన్నటువంటి ఆ ఇంట్లో అదే ఆహారం తిన్నారు అందరికీ ఎందుకో రాలేదు? ఎవ్రీవన్ ఇన్ ద హౌస్ ఏట్ ద సేమ్ ఫుడ్, వై ఎవ్రీవన్ డిడ్ నాట్ గెట్ ద హార్ట్ ప్రాబ్లం? ఇన్ ద సేమ్ హౌస్ ఎవ్రీవన్ ఏట్, ఓన్లీ వై ఫ్యూ పీపుల్ ఓన్లీ గాట్ డయాబెటీస్? ఆ ఇంట్లో అందరికీ రాలేదు కదా డయాబెటీస్, ఓన్లీ ఒకరికో ఇద్దరికో వచ్చింది. ఎందుకు వచ్చింది? అందరికీ రాలేదు, మరి అదే ఆహారంగా తినేది. సో ఆహారం కారణం కాదు. భృగు వెళ్ళి వరుణికి అదే చెప్పాడు, ఓ తండ్రి, ఓ గురు. సో అన్నమయ కోశంలో ఏముంది, ప్రాణమయ కోశంలో ఏంది? ఏమి లేదు. అసలు ఉన్నదంతా లోపట ఉన్నది. ఇదంతా మనసుతో ఉంది, అదంతా బుద్ధితో కూడి ఉంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్, మన రుగ్మతలకు ఇన్ఫ్లమేషన్ ఎక్కడుంది? ఇన్ఫ్లమేషన్ ఈజ్ ఆఫ్ ద మైండ్ అండి. మైండ్ నొప్పిలో ఉంటే ఇవన్నీ నొప్పులు, శరీరంలో నొప్పులు అంతే. మైండ్లో నొప్పే లేకపోతే శరీరాన్ని లెక్కే చేయదు. ఎనీవే, హైపర్ టెన్షన్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద బాడీ, ఈజ్ బికాస్ ఆఫ్ ద మైండ్. డయాబెటీస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద బాడీ, ఈజ్ బికాస్ ఆఫ్ ద మైండ్. నేను హెల్దీ డైట్ ఫాలో అవుతాను, లేకపోతే ఇది ఫాలో అవుతాను, అది ఫాలో అవుతాను, కొంత ఎఫెక్ట్ ఉంటుంది. బట్ స్టిల్ యూ ఆర్ నాట్ కరెక్టింగ్ యువర్ ఎమోషన్, యువర్ ఫీలింగ్. నీ ఆలోచనలు, నీ వ్యవహారం మార్చుకోలేదు, నీ అలవాట్లు మార్చుకోలేదు. నేను అదే టీవీ చూస్తాను, నేను అదే ఆల్కహాల్ తాగుతాను, నేను ఇదే చేస్తాను, అదే చేస్తాను, పని చేయదు. నువ్వు ఎంత యోగా చేసినా పని చేయదు. నువ్వెంత ఆహారం అలవాట్లు మార్చుకున్నా నీ దురలవాట్లను మార్చుకోకపోతే పని చేయవు. అందుకే ఫస్ట్ వీ షుడ్ షన్ ఆఫ్
ఐఎమ్ కమింగ్ టు యోగా టు ఎంటర్టైన్ మై సెల్ఫ్. ఈవినింగ్ మార్నింగ్ యోగా, ఈవినింగ్ బోగా. ఈవినింగ్ మందు తాగాలి సార్, మార్నింగ్ యోగా చేయాలి, ఈవినింగ్ మందు తాగాలి. ఈవినింగ్ మందు తాగడానికే మార్నింగ్ యోగా చేయాలి సార్. సో ఆరోగ్యంగా ఉంటాం. ఆ కాన్సెప్ట్ పనికిరాదు. సో అండర్స్టాండ్. సో హౌ స్క్రూప్లెస్లీ వన్ హ్యాస్ టు బి. అందుకే యమ నియమ అనేది ఒకటి పెట్టుకున్నాము. లేకపోతే యమ నియమ ఎందుకు? యువర్ డిజీజ్ ఈజ్ నాట్ ఇన్ ద బాడీ. ద కాజ్ ఆఫ్ ద డిజీజ్ ఈజ్ ఎమోషన్స్. ఎమోషన్స్, ప్యూర్లీ ఎమోషన్స్. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ బాడీ, సైనస్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, హెడేక్ కావచ్చు, ఆ తర్వాత ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ బాడీ, ఎవ్రీ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఎమోషన్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఎమోషన్ మేనిఫెస్ట్ యాజ్ ఎ డిజీజ్. అందుకే ఎమోషనల్ టైప్స్ డిజీజెస్ని క్యూర్ చేయడానికి డాక్టర్ మికోజీ అనేట ఆయన అమెరికాలో చాలా రీసెర్చ్ చేసింది. ఇది గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్. అండ్ హీ హ్యాస్ రిటన్ ఎ బుక్ కాల్డ్ ఎమోషన్ టైప్స్. And he concluded all your health is nothing but it is in your mind. And he categorized the people into temperaments, emotion type. Type A, type B, type C, emotion type T, type D, emotion type E, emotion. And blood grouping is done based on emotion type. మీకు తెలుసో తెలీదు ఆ విషయం? ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, డి గ్రూపు, ఈ గ్రూపు, ఎఫ్ గ్రూపు, జీ గ్రూపు, హెచ్ గ్రూపు, కే గ్రూపు, ఎల్ గ్రూపు, ఎం గ్రూపు, ఎన్ గ్రూపు, ఓ గ్రూపు, ఓ ప్లస్, ఓ మైనస్, ఏబి ప్లస్, ఏబి మైనస్. ఇవన్నీ బేస్డ్ ఆన్ వాట్? ఎమోషన్స్. ఎమోషన్స్ తర్వాత బ్లడ్ టైప్ వచ్చింది. అది వీడు ఎందుకు డిస్టెంట్గా ఉన్నాడు? ఫస్ట్ ప్రిమిటివ్ థింకింగ్ ఏంటి? వీడికి ఎందుకు వీడు ఎందుకు కోపంగా ఉన్నాడంటే వీడి బ్లడ్ వేరే. అరే వాళ్ళ లోపల వేరే రక్తం ప్రవహిస్తుందిరా. అరే డిఫరెంట్ బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ రే ఇన్ హిమ్. అరే వై ఈజ్ ఆల్ ద టైమ్ ఫుల్ ఆఫ్ టెస్టోస్టెరాన్. వాడు ఎప్పుడు కామం ఎందుకు రా? ఎవరిని చూసినా ఇదేంటి వాడికి ఏం బుద్ధి రావడానికి? అరే వాడి బ్లడ్లో అది ప్రవహిస్తుందిరా. దట్స్ హౌ ద బ్లడ్ హ్యాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్. దట్స్ హౌ దే వెంట్ ఆన్ అనలైజింగ్ ద బ్లడ్. ఎమోషన్ స్టడీ చేయడానికి బ్లడ్ని స్టడీ చేశారు. దెన్ దే ఫౌండ్ దట్ ఈస్ ద ట్రూ. ఎమోషన్ బట్టే బ్లడ్ ఉంది, స్వభావాన్ని బట్టే బ్లడ్ ఉంది. అది ఏ టైపా, బి టైపా, పాజిటివ్ టైపా, ఓ పాజిటివా, ఓ నెగిటివా? ఓ నెగిటివ్గానే ఉంటాడు, ఓ పాజిటివ్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాడు. అలానే ఓ నెగిటివ్ ఉన్న వాళ్ళు ఏం బాధపడాలి అవసరం లేదు చెప్తున్నా. ఓ నెగిటివ్ అంటే ఓ నెగిటివిటీ లేదేమో తీసేసారు, ఎవరికి తెలుసు. అందుకే బ్లడ్ గ్రూప్ కూడా మారుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ మే నాట్ చేంజ్. మెడికేషన్ కెన్ చేంజ్, డిజీజ్ కెన్ చేంజ్, ఎమోషన్స్ కెన్ చేంజ్, బ్లడ్ టైప్. అవునా? సో బీ పాజిటివ్ అంటే ఆల్ ద టైమ్ యువర్ బీ పాజిటివ్. బీ నెగిటివ్ అంటే యువర్ ఆల్ ద టైమ్ బీ నెగిటివ్. It is based on emotion. I am not joking. It is based on emotions only blood groups are given. ఇప్పుడు నేను when I tell you the disease in the mind, first generation they worked closely with the reality. ఇప్పుడు ఈ present generation moved away from the reality. Their judgment is not correct. అందుకే ఫస్ట్ జనరేషన్ రీసెర్చ్ స్టడీ అయింది. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ లేటెస్ట్ పేపర్స్ నీకు రీసెర్చ్ అర్థమే కాదు. అందుకే నీకు ఫస్ట్ ఏదైనా ఇప్పుడు లేటెస్ట్ అర్థం కావాలంటే ఫస్ట్ జనరేషన్ సైన్స్ బిగిన్ అయిన దగ్గర నుంచి స్టడీ చేయాలి. వాళ్ళు హౌ దే ఎవాల్వ్డ్, హౌ దే హ్యావ్ కమ్ టు ద ప్రజెంట్ స్టేజ్, విచ్ ఫేసెస్ దే హ్యావ్ గాన్ త్రూ. ఎందుకంటే ఆల్ దోస్ ఫేసెస్, దోస్ అబ్జర్వేషన్స్ టుడే సైంటిస్ట్ ఈజ్ నాట్ డూయింగ్, దోస్ అబ్జర్వేషన్స్ స్టిల్ వ్యాలిడ్. ఆ అబ్జర్వేషన్స్ పెట్టుకుంటేనే పల్లెటూరులో ఉండే ఫిజిషియన్ లాగా నువ్వు ఏ వ్యాధితో వెళ్ళినా ఆ డాక్టర్ చెప్తాడు. నువ్వు ఏ సూర్యాపేటలోనో, లేకపోతే నల్గొండలోనో, లేకపోతే కామారెడ్డిలోనో, రామాయణపేటలోనో, మహబూబ్ నగర్లోనో, బెజవాడగా తెనాలిలోనో, లేకపోతే అవునా సో ఏ పొన్నూరులోనో, లేకపోతే అవునా ఏ హనుమాన్ జంక్షన్లోనో, లేకపోతే ఏ చల్లపల్లిలోనో, లేకపోతే అవునా ఏ అవనిగడ్డలోనో, లేకపోతే ఏ భీమవరంలోనో ఉండేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ని చూడగానే చెప్తాను నీకు ఏ ప్రాబ్లం ఉంది, నీకు ఏది నీ ప్రాబ్లం, న్యూరల్ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా, ఏదా ప్రాబ్లం, దానికి మెడిసిన్ కూడా ఆయనే ఇచ్చేస్తాడు. అప్పుడు నీకు క్యూర్ అయిపోతుంది ప్రాబ్లం. అసలు ఆ డాక్టర్ని నమ్ముకుంటే ఏ రోగం ఉండదు. ఎందుకంటే ఆ డాక్టర్కి అన్నీ తెలుసు.
ఎందుకని ఆ డాక్టర్ ఈ అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్. ఆ డాక్టర్ కార్డియాలజీ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసే ప్రతి ఉదయం నుంచి సాయంత్రం వరకు, న్యూరాలజీ ప్రాబ్లమ్స్ స్టడీ చేసే, డయాబెటీస్ స్టడీ చేసే, వాడు ఆర్థరైటిస్ స్టడీ చేసే, జాయింట్ ప్రాబ్లమ్స్ స్టడీ చేసే, గైనిక్ ప్రాబ్లమ్స్ స్టడీ చేసే, వాడు అన్నీ స్టడీ చేసే అనుభవం వాడికి. వాడు అందుకని చూడగానే చెప్తాడు, అరే నీది ఈ ప్రాబ్లం ఉందా అని చెప్తాడు. అందుకే పిట్యూటరీ ఏంటి, థాలమస్ ఏంటి, హ్యాపథాలమస్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోయా అనంటే వాటిని పక్కన పెట్టి వాటిని అసలు దాని గురించి ఆలోచించట్లేదు. మై ప్రాబ్లం, యూ ఆర్ థింకింగ్ ఎమోషన్స్ నాట్ మై ప్రాబ్లం. సో ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి. వాట్ ఈజ్ డిప్రైవింగ్ ది ఎలక్ట్రాన్స్, వాట్ ఈజ్ డిప్రైవింగ్ ఎవ్రీథింగ్, వై కాన్సన్ట్రేషన్ ఆఫ్ దోస్ పర్టికులర్ గ్లాండ్స్ హ్యావ్ కమ్ డౌన్ అని అంటే ఎమోషన్స్. ద రూట్ కాజ్ ఈజ్ ఎమోషన్స్. ఎందుకు ఎమోషను? అది స్వభావంగా మారిపోయింది, గుణంగా మారిపోయింది. వాడి కోపం అనేది గుణంగా మారిపోయింది, ఈర్ష్య అనేది గుణంగా మారిపోయింది, అసూయ అనేది గుణంగా మారిపోయింది డిఎన్ఏ లెవెల్లో. అందుకే అథ యోగానుశాసనం, గుణాన్ని మార్చుకో, స్వభావాన్ని మార్చుకో, నీ పర్సెప్షన్ని మార్చుకో, నీ పర్సెప్షన్ ఇస్ ఎ ప్రాబ్లం అని చెప్పాడు. పర్సెప్షన్ ఇస్ ఎ ప్రాబ్లం. యు ఆర్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ద స్టిమ్యులస్ ఈజ్ ద సేమ్. సమ్వన్ ఈజ్ సేయింగ్ పాజిటివ్, సమ్వన్ ఈజ్ నెగటివ్. So problem is not with the stimulus. If everyone says that stimulus is wrong, then that is true. ఒక గని చూపించి ఇది మంచిదా అని అడిగితే మిమ్మల్ని అందరూ అడిగితే మంచిది కాదని చెప్తారు. ఇట్ ఈస్ ద ట్రూత్. అదే ఒక పూలమాలను చూపించి ఈ పూలమాల మీకు నచ్చిందా అని అంటే మీరు ఒక్కరొకరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఒకడు పూలు చూస్తాడు, ఒకడు కలర్ చూస్తాడు, ఒకడు వాసన చూస్తాడు. అడో ఒకడికి ఆ పూలు ఇష్టం, ఒకడికి ఆ పూలు ఇష్టం లేదు. చూడగానే నాకు ఈ పూలు ఇష్టం లేదు. వాడు వాసన చూస్తాడు, ఈ వాసన చాలా బాగుంది సార్, ఇది నాకు ఇష్టం. అరే నాకు ఈ వాసన పడదు సార్ అసలు. స్టార్ట్. గన్ ఈజ్ ద ట్రూత్. బట్ అదే పూలమాల చూపెట్టేసరికి అవునా అందరు విడిపోయారు. ఎందుకు? నన్ ఆఫ్ దెమ్ ఆర్ ద ట్రూత్. ఇఫ్ దే సీ ఓన్లీ ద ట్రూత్ దే డోంట్ రియాక్ట్. గన్ చూడగానే ఎవరు పాజిటివ్ కామెంట్ చేయలేరు ఇది మంచిదని. అందరికీ తెలుసు అది నెగిటివ్ అని. మరి పోనీ ఈ పూలమాల చూడగానే కూడా అది గన్లాగా నెగిటివ్ ఏం కాదు కదా, పాజిటివే కదా అది పూలమాల చూడగానే. మరి దాని పట్ల ఎందుకు అయిష్టం? బుద్ధి. అరే ఇంకా పూలేంటి, అరే నీకు నచ్చితే నీకు నచ్చకుంటేది, ఆ వాసనతో ఏముంది అని నీకు నాకు అర్థం కాదు. వాట్ యూ హ్యావ్ టు డూ విత్ ద స్మెల్, వాట్ యూ హ్యావ్ టు డూ విత్ ద కలర్, వాట్ యూ హ్యావ్ టు డూ లైక్ ఎ గన్. ఇట్ ఈజ్ ఆల్సో ఎంటైర్. ఓకే, ఇట్ ఇస్ ఎ ఫ్లవర్, ఫ్లవర్ ఈజ్ గుడ్, ఫ్లవర్ ఈజ్ గుడ్ అనుకోవచ్చు కదా, అనుకో. సో పర్సెప్షన్ అనేది, అందుకే సత్యం వదిష్యామి అన్నాడు. ట్రూత్ చూడవయా, నిజం చూడవయా, నిజం చూడవయా, నిజం చూడవయా. అది నువ్వు అనుకునేది కాదయ్యా, కరెక్ట్ కాదయ్యా. సో ఇదంతా పర్సెప్షన్ బేస్డ్. ఇదంతా దుఃఖాన్ని కలిగజేసేది, డ్యామేజ్ కలిగజేసేది, ఎలక్ట్రాన్స్ని డిప్రైవ్ చేసేది. ఓవైపు మనీ పోతున్నది, ఓవైపు ఎలక్ట్రాన్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. మనీ పోయేదంతా ఎలక్ట్రాన్స్ డిశ్చార్జ్ చేసుకోవడానికి. ఎవడైనా మనీ దేనికి స్పెండ్ చేయాలంటే ఛార్జ్ చేసుకోవడానికి స్పెండ్ చేసి, సార్ డబ్బులు లేవు సార్, భలే ఉన్నారు సోమరసం కొనుక్కోవడానికి. అది నీకు ఎలక్ట్రాన్ ఛార్జ్ చేస్తుందా బాబా? డబ్బులు లేవు సార్. మిగతా గుడ్డలకు ఉన్నాయా? ఉన్నాయి సార్. గుడ్డల వల్ల నీ కణజాలం హెల్దీగా ఉంటుందా? ఏం ఉండదు. కణజాలానికి కావాల్సిన న్యూట్రిషన్ నీ గుడ్డలతో సంబంధమే లేదు దానికి. ఏం గుడ్డ లేనివాడు కూడా హిమాలయాస్లో అంత చైలో కూడా చాలా బాగున్నాడు, ఎందుకంటే వాడు మైండ్ బాగున్నది. అవునా? మన సంపాదన అంతా దేనికి బాగానే గుడ్డలకే బాగా. సో వాడికి ఎంత సేవింగ్ చూడండి హిమాలయాస్లో, వాడికి గుడ్డలే అవసరం లేదు. దేని పోతున్నాయా మన డబ్బులు? అన్నీ ఎలక్ట్రాన్స్ని డిశ్చార్జ్ చేసుకోవడానికే పెడుతుంది. ఎలక్ట్రాన్ ఛార్జ్ చేసుకునేదానికి పెట్టామంటే స్వధర్మం అది. అబ్బో సార్ చాలా ఎక్స్పెన్సివ్ సార్. అసలు అలాంటి ఆలోచన వస్తాయి కదా, ఎందుకు సార్ నాకు అక్కర్లేదు సార్. యోగా నీ దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చొని మార్నింగ్ ఎందుకు వినాలి సార్? ఆడ పార్కులు నడుస్తే అయిపోయి యోగా అయిపోయి.
అరే అర్థం చేసుకోవే, ఎక్సర్సైజ్ ఏంటి, ఫిట్నెస్ ఏంది, అరే ఊరికే నడిస్తే ఆరోగ్యాలు బాగుపడతాయంటే అంతే. ఎందుకని గుడ్డల షాప్కి అయితే సెలక్షన్ అవసరం అండి, వాకింగ్ సెలక్షన్ ఎందుకు? వాకింగ్ ట్రైనింగా, దానికి ఒక కోచ్ ఎందుకండి వాకింగ్? నాకు తెలియదా వాకింగ్ ఎలా చేయాలో? బట్ దాన్ని ఫిట్నెస్ గురించి నువ్వు ఉపయోగించుకుంటున్నావు కనుక వాకింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. నువ్వు ఉట్టి వాకింగ్ చేసి నాకు ఫిట్నెస్ వస్తుందంటే ఎట్లా వస్తుంది? సో దిస్ ఇస్ హౌ ద ప్రాబ్లం కమ్స్. పర్సెప్షన్ అనేది ఎలా బ్లైండ్ చేస్తుందని చెప్తున్నాను. లిగాండ్స్ ఎందుకు డిశ్చార్జ్ అవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ ఎందుకు డిశ్చార్జ్ అవుతున్నాయి, ఎలా ఎన్రిచ్ చేసుకోవాలి. కాళ్ళని దగ్గరగా తీసుకురండి, మోకాళ్ళ ముందుకు ఉంచండి, చేతులు వెనక్కి ఉంచాను. మీరు ఎలా అంటే అలా కాసేపు ఎక్కువ కూర్చుండబెడితే భుజాలు నొప్పులు వేస్తున్నాయి అంటారు. మీరు వెనక భుజ ఏం సార్ చేతులట వెనకబెట్టి కాలు ముందు ఎంతసేపు చేపిస్తారు సార్, భుజాలు లాగుతున్నాయి సార్. చెప్పంగా టాలరెన్స్ లేదు, కొంచెం ఎక్కువసేపు చేయించినా ప్రాబ్లమే, తక్కువ చేయించినా ప్రాబ్లమే. సహనం లేదు, ఓపికలు లేవు జనాలకి, అన్నీ ఫటాఫట్ ఉండాలి. ఇప్పుడు ఎగిరి దూకిపించినా అనుకో, మీ హార్ట్ ఎంత కొట్టుకుంటూ ఉంటే అది అరుస్తూ ఉంటే నీకు మస్తు మజా వస్తూ ఉంటుంది. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, 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 శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ చేతులు నెమ్మదిగా కిందకి. ఎమోషన్స్ అనే కాదు, అన్నీ ప్లే చేస్తాయండి. సో న్యూట్రిషన్ కానీ ఎమోషన్స్ కానీ ఏదైనా కూడా మెయిన్లీ మన గ్లాండ్స్ పనిచేయడానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవర్ ఎమోషన్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. డయాబెటీస్ కానీ షుగర్ కానీ, అందుకే మన అలవాట్లు మానుకుంటే, జీవించే విధానం లైఫ్ స్టైల్ మారకుంటే ఏం చేసినా కూడా వృధా అవుతుంది. అది విషయం ఏంటంటే అది చాలా ముఖ్యం. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతులనే కిందకి. 1920, 1930 అప్ టు 1930 వరకు ఏ డిజీజ్ అయినా వైటమిన్ లోపం వల్లనే అన్నారు. ఎవ్రీ డిజీజ్ బికాజ్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనే అన్నారు అప్ టు 1930s, 1940s. 1953 తర్వాత చేంజ్ అయింది ఆలోచన. అప్పటి వరకు ఎవ్రీ డిజీజ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ డిజీజ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ప్యూర్లీ టు న్యూట్రిషన్. అందుకే అప్పుడున్న అన్ని థెరపీస్ అన్నీ కూడా, అప్పుడు ఉండేటువంటి థెరపీస్ అన్నీ కూడా న్యూట్రిషనల్ థెరపీస్ అన్నారు, మాలిక్యులార్ న్యూట్రిషన్ అన్నారు. ఆ రోజుల్లో వాళ్ళు పేరు పెట్టిన పేరు. ఇట్స్ నాట్ ఎ మోడర్న్ నేమ్ కాదు, అది మాలిక్యులార్, మాలిక్యులార్ న్యూట్రిషన్. ఆర్థో అంటే బోన్ కాదు, ఆర్థో అంటే స్ట్రైట్. ఒక డిజీజ్ అంటే సంథింగ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, సో దాన్ని స్ట్రైట్ చేయటమే. అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీని కరెక్ట్ చేయడాన్ని ఆర్థో అంటాం. ప్రిసైస్లీ ద వర్డ్ ఆర్థో. ఆర్థో అనేటువంటిది బోన్స్కి వాడలేదు ఫస్ట్. ఆర్థో అంటే టు స్ట్రైటన్ గ్రీక్లో. ఆర్థో అనేది న్యూట్రిషన్కి వాడారు. ఎవ్రీ డిజీజ్ ల్యాక్ ఆఫ్ సమ్ న్యూట్రిషన్. సో దెన్ ఆల్ దట్ రీసెర్చ్ వెంట్ ఇన్ అప్
టు లైనస్ పాలింగ్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా, మ్యాక్స్ గర్సన్ దగ్గర నుంచి, ఎవ్రీ గ్రేట్ ప్రాడజీస్, గ్రేట్ ఇది ఫిజిషియన్స్ ఇన్ దోస్ డేస్, ఎవ్రీ వన్ ఓన్లీ బిహైండ్ ఆర్థోమాలిక్యులర్ న్యూట్రిషన్, straightening the nutrition, understanding the nutrition, correcting the nutritional deficiencies. Thereby they could address all the problems. So many, hundreds of the case studies, even today you read their books, you will be amazed to see the hundreds of the cases that they solved. అందుకే ఒక ఏ డాక్టర్ అయినా కూడా ఫస్ట్ చదవాల్సింది ఏంటంటే, సో ది ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్ బుక్స్ చదవాలి, కేస్ స్టడీస్ చదవాలి, వాళ్ళ కేస్ స్టడీస్ చదివితే చాలా అర్థమవుతుంది. హౌ దే క్యూర్డ్ ద డిజీజ్ సక్సెస్ఫుల్లీ వితిన్ 4 weeks, 6 weeks. క్రానిక్ ప్రాబ్లమ్స్, హైపోథైరాయిడిజం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, హౌ దే సాల్వ్. ఎందుకంటే ఈరోజు మనం తీసుకునే అప్రోచ్ టోటలీ రాంగ్. ఆ రోజుల్లో వాళ్ళు తీసుకున్న అప్రోచ్ కరెక్ట్, న్యూట్రిషనల్ అప్రోచ్ దే హ్యావ్ టేకెన్. సో ఆర్థో మనం కూడా ఏంటంటే న్యూట్రిషన్ని కరెక్ట్ చేసుకొని, మన స్వభావాన్ని కరెక్ట్ చేసుకొని, మన వ్యాయామాన్ని కరెక్ట్ చేసుకుంటే సో అన్నీ బాగానే ఉంటాయి.